Hello film lovers, welcome back to 25th Craft. ఈ రోజు మనం 2025లో ఇండియా వైడ్ రిలీజ్ అయ్యే మోస్ట్ హైప్డ్ అండ్ బిగ్ బడ్జెట్ మూవీస్ ఏంటో చూద్దాం. సో బిఫోర్ వి డైవ్ ఇంటు ద వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్, కింగ్డమ్. ఇది May 13న రిలీజ్ అవబోతుంది. రీసెంట్లీ లాంచ్ అయిన టీజర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ఫుల్ స్టోరీలా అనిపిస్తుంది. ఇక మన ఎన్టీఆర్ గారి వాయిస్ అయితే రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం గూస్ బంప్స్ వచ్చేసాయి. హిందీలో రణబీర్, తమిళ్లో సూర్య అండ్ తెలుగులో మన ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. ఇది ఒక రెబల్ స్టోరీలా అనిపిస్తుంది. అండ్ ఆ జైల్ సీన్ చూస్తుంటే బ్యాట్మెన్ లో అండర్ గ్రౌండ్ ప్రిజన్ సీన్ గుర్తొస్తుంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే ట్రైలర్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి నెక్స్ట్ వచ్చేసి మన సల్లుబాయ్. సల్మాన్ ఖాన్ అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తున్న సినిమా సికందర్ పాసిబుల్లీ ఈద్ కి రిలీజ్ అవ్వచ్చు. 400 crores భారీ బడ్జెట్ అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత ఇప్పటికైనా బాలీవుడ్ కి ఈ ఖాన్స్ సరైన హిట్ ఇస్తారో లేదో చూడాలి. నెక్స్ట్, జాలీ LLB 3. ఇది April 11th రిలీజ్ అవబోతుంది. అక్షయ్ కుమార్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా. హిట్ ఫ్రాంచైజ్ కంపారిటివ్లీ లో బడ్జెట్. వరుస బ్యాడ్ టైమ్స్ తో ఉన్న అక్షయ్ కుమార్ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ దీని ఫేట్ నెక్స్ట్ వచ్చే డైనోసార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డైనోసార్ ఎవరో కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ద రాజా సాబ్ మూవీ. ఇలాంటి హారర్ కామెడీ మూవీలో నటించడం ప్రభాస్ కి ఫస్ట్ టైం అయినప్పటికీ ఈ జోనర్ కి మంచి మార్కే ఉంది. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన స్త్రీ ప్రూవ్ చేసింది. 400 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయ్యే ఈ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ కి చిన్న బడ్జెటే, కానీ ఫ్యాన్స్ కి మాత్రం పక్కా ట్రీట్ అవుతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే మూవీ ఇది. ఏదైనా సరే ప్రభాస్ మూవీ అంటే ఒక పండగ. బాలీవుడ్కే కాదు, హోల్ భారత్ కి చెప్తుంది ఏంటంటే రాజు వస్తున్నాడు తన సింహాసనం తిరిగి తీసుకోవడానికి. లెట్స్ వెయిట్ ఫర్ 10th April. ఇక నెక్స్ట్, ప్రభాస్ అంటే మనకు గుర్తొచ్చేది కన్నప్ప. ఇది 25th April రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా మైథాలజీ స్టోరీ కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఎలా అయినా చూడొచ్చు. మంచు విష్ణుకి ఇది భారీ బడ్జెట్ అనే చెప్పాలి. అరౌండ్ 200 crores తో వస్తున్న ఈ మూవీ ప్రభాస్, అక్షయ్ కుమార్ అండ్ మోహన్ లాల్ తో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవబోతుంది. కొంచెం అబోవ్ యావరేజ్ స్టాక్ వచ్చిన స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి మేబీ బానే ఉండొచ్చు. ఇక నెక్స్ట్, అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్. ఇది December 25th రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ఛాంపియన్స్ అనే స్పానిష్ మూవీ రీమేక్. మెంటలీ డిజేబుల్డ్ ప్లేయర్స్ ని కమ్యూనిటీ సర్వీస్ వల్ల ట్రైన్ చేయడానికి వచ్చిన ఒక బాస్కెట్ బాల్ కోచ్ స్టోరీ. ఇది తారే జమీన్ పర్ కి ఒక కైండ్ ఆఫ్ సీక్వెల్ విత్ అ డిఫరెంట్ స్టోరీ అని చెప్పాలి. చాలా ఫ్లాప్స్ లో ఉన్న అమీర్ ఖాన్ కి ఇది ఒక పునర్జన్మ ఇస్తుందనే ఒక నమ్మకం. ఎందుకంటే ఇలాంటి జోనర్స్ అమీర్ ఖాన్ గారికి ఒక కైండ్ ఆఫ్ సేఫ్ జోన్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్, ఓజస్ గంభీర. ఆల్మోస్ట్ 5 రీమేక్స్ తర్వాత ఒక ఒరిజినల్ స్టోరీతో వస్తున్న మన పవన్ కళ్యాణ్. ఇక సుజీత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ స్టోరీ లైన్ అన్ని వదిలేసి 10 years ప్రస్తుతంగా ఉంటున్న ఒక గ్యాంగ్స్టర్ తిరిగి వస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ. ఇంతకీ ఎలాంటి రీజన్స్ కోసం వస్తున్నాడు? వెంజన్స్, రివెంజ్ ఆర్ ఏదైనా తప్పనిసరి పరిస్థితి? ఇది కాక ఇంకేమైనా ప్లాన్ చేశారా? అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్, హరిహర వీరమల్లు. ఇది March 28th రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ కి అదృష్టమో ఏమో కానీ ఈ ఇయర్ లో 2 పవర్ స్టార్ మూవీస్ రిలీజ్ కి వస్తున్నాయి. క్రూరమైన ముఘల్ సామ్రాజ్యానికి తిరుగుబాటు చేసే ఒక యోధుడు వీరమల్లు. ఒక్కడే సైన్యంగా మారి యుద్ధానికి సమరం పూరించిన ఒక యోధుడి కథ ఇది. ఇప్పటికే గ్లిమ్స్ తో హైప్ క్రియేట్ చేశారు. ఫామ్ లోన డియోల్ ఔరంగజేబ్ లుక్ అదిరిపోయింది. ఈ షూట్స్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా చేస్తూ నైట్ షూట్స్ లో స్కెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్, విశ్వంబర. ఇది May 9th కి రిలీజ్ అవబోతుంది. సోషియో ఫ్యాంటసీ స్టోరీతో 200 crores బడ్జెట్ తో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి చాలా బ్యాక్లాష్ వచ్చింది. లైక్ పూర్ VFX క్వాలిటీ. గుడ్ ఆర్ ఈవిల్ థీమ్డ్ మూవీ ఇది. అయితే ట్రైలర్ కి వచ్చిన రియాక్షన్ తో ఈ మూవీ రీఎడిట్ వర్క్స్ అని నాగ్ అశ్విన్ కి అప్పచెప్పారు. బెటర్ రిజల్ట్స్ వస్తాయేమో చూడాలి. ఇక నెక్స్ట్, తగ్ లైఫ్. June 5th రిలీజ్ అవబోతుంది. విక్రమ్ మూవీతో పీక్ లో ఉన్న కమల్ హాసన్ కి తర్వాత ఇండియన్ టు కొంచెం డిసప్పాయింట్ చేసిన మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ తగ్ లైఫ్ ఒక గ్యాంగ్స్టర్ ఫ్లిక్. ఇందులో STR శంభు, జయం రవి ఇంకా మలయాళం యాక్టర్ జోజు జార్జ్ ఈ మూవీలో మంచి రోల్స్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక నెక్స్ట్, కాంతారా 2. ఇది 2nd October రాబోతుంది. అయితే కాంతారా 1 16 crore బడ్జెట్ తో రిలీజ్ అయినా ఈ మూవీ 400 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ ఈసారి 125 crore బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ మీద గట్టిగానే హైప్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ స్టోరీ లైన్ కూడా కొత్తగా ఉండటంతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది. కాంతారా 2 అంతకు మించి హిట్ అవుతుందేమో చూడాలి. ఇక నెక్స్ట్, కూలీ. ఇది May 1st రిలీజ్ అవబోతుంది. మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేదు. కొంచెం యావరేజ్ స్టోరీతో వచ్చిన అవలీలగా బ్లాక్ బస్టర్ కొట్టగలిగే ఒకానొక సూపర్ స్టార్ మన రజనీకాంత్. దీన్ని లోకేష్ కనకరాజు. కాకపోతే ఇది LCUలో కాకుండా స్టాండ్ అలోన్ ఫిలిం.
అయితే ఇది డ్రగ్స్ తో కాకుండా గోల్డ్ స్మగ్లింగ్ రిలేటెడ్ స్టోరీలా ఉంటుందని మనకు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ లో తెలుస్తుంది. ఇందులో నాగార్జున గారి ఫైట్ సీన్ ఆల్రెడీ బిట్ లీక్ అయింది. ఇంకా ఉపేంద్ర గారు కూడా ఈ మూవీలో ఉండడంతో మ్యాడ్ ఉంటుందేమో చూడాలి. ఇక నెక్స్ట్ జైలర్ 2 తలైవ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఈ మూవీ ప్రీవియస్ గా రిలీజ్ అయ్యి హిట్ అయిన మూవీకి సీక్వెల్ ఆర్ మేబీ డిఫరెంట్ స్టోరీ లైన్ లో అయి ఉండొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ మ్యూజిక్ లో మ్యాజిక్ ఉంది లాస్ట్ టైం కంటే. కాకపోతే లాస్ట్ టైం క్యామియోస్ కి వచ్చిన యాక్టర్స్ కి ఇందులో కంటిన్యూషన్ ఉంటుందో లేదో ఆల్టర్నేటివ్ ఏమైనా ప్లాన్ చేశారో చూడాలి. ఇక నెక్స్ట్ వార్ 2 ఇది August 14th రిలీజ్ అవబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ తో కలిసి వస్తున్న ఈ మూవీకి గట్టిగానే హైప్ ఉంది. ప్రాపర్ యాక్షన్ బేస్డ్ మూవీ ఇది. జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ డైరెక్ట్ మూవీ ఇది. రూమర్స్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇందులో రా ఏజెంట్ లా కనిపించబోతున్నారని. ఇప్పటి వరకు పెద్దగా అప్డేట్స్ లేకపోయినా హైప్ మాత్రం గట్టిగానే ఉంది. ఇక నెక్స్ట్ మిరాయ్ ఇది April 18th రిలీజ్ అవబోతుంది. హనుమాన్ తో హిట్ కొట్టిన తేజ సజ్జాకి ఇది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే కథ. స్టోరీ విషయానికి వస్తే కింగ్ అశోక కళింగ యుద్ధం తర్వాత ఒక అపార జ్ఞానం కలిగిన ఒక గ్రంథం మనుషులను దివ్య సమానులుగా మార్చే ఈ పుస్తకానికి రక్షణగా ఉండే వాళ్ళని దాటుకొని వస్తున్న ఒక విలన్ కి ఎదురుగా నిలబడే హీరో కథ ఇది. ఏన్షియంట్ టైమ్ లైన్ నుంచి ప్రెసెంట్ టైమ్స్ లో జరిగే ఈ సైఫై కథ కోసం ఎదురు చూడాల్సిందే. నెక్స్ట్ రెట్రో ఈ మూవీ May 1st రిలీజ్ అవబోతుంది. సూర్య అడాప్టర్ సన్ ఆఫ్ తెలుగు తన ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఒక స్టోరీ. అయితే బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల కొన్ని మూవీస్ ఫెయిల్ అయినా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కి వెళ్తే సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత పెద్ద మార్కెట్ ఉన్న నటుడు సూర్య. ఇది సూర్యకి సాలిడ్ కంబ్యాక్ మూవీ. ప్రొడక్షన్ కూడా సూర్యదే. అండ్ ద మైండ్ బిహైండ్ దిస్ మూవీ కార్తిక్ సుబ్రాజ్ గారు. హీఈస్ ద ఫైనెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వి హ్యావ్. ఇంకా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వైలెన్స్ వద్దనుకొని లవ్ లైఫ్ లో హ్యాపీగా ఉండాలనుకున్న వాడికి ఎదురయ్యే సిచ్యువేషన్ ఈ మూవీ. అండ్ జైల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఈ జైల్ సీక్వెన్స్ తను వైలెన్స్ వద్దనుకున్న తర్వాత జరుగుతుందా ఆర్ బిఫోరా అనేది మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ కుబేరా శేఖర్ కమల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ధనుష్ అండ్ నాగార్జున గారు ఉన్నారు. ఈ మూవీ స్టోరీ లైన్ ఒక బెగ్గర్ ట్రాన్స్ఫార్మ్ అయి ధన వ్యామోహంతో ఏం చేస్తాడనేది ఈ మూవీ. ధనుష్ బెగ్గర్ గెటప్ లో కనిపించబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ శేఖర్ కమల గారు అంబిషన్, గ్రీడ్ ఇలాంటి మోరల్ డైలమాస్ మీద ఏ డైరెక్షన్ లో స్టోరీని తీసుకెళ్తారో చూడాలి. నెక్స్ట్ ఘాటి యూవీ క్రియేషన్స్ లో అనుష్క నటిస్తున్న ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో రాబోతుంది. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే లైఫ్ లో హార్డ్ టైం ఫేస్ చేసిన విక్టిమ్ నుంచి క్రిమినల్ టు ఎ లెజెండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈ మూవీ. టీజర్ లో వాయిలెన్స్ అయితే గట్టిగానే కనిపిస్తుంది. 18th April రిలీజ్ అవబోతున్న ఈ మూవీ ఆల్మోస్ట్ 5 లాంగ్వేజెస్ లో రాబోతుంది. నెక్స్ట్ వీరా ధీరా సూర చియాన్ విక్రమ్ నటిస్తున్న ఈ మూవీలో కాళీ అనే ఒక స్టోర్ ఓనర్ అండ్ ఫ్యామిలీ మ్యాన్ ఒక డేంజరస్ క్రైమ్ నెట్వర్క్ లో ఇరుక్కుంటాడు. సో అతనికి వచ్చే సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది ఈ మూవీ. ఇక నెక్స్ట్ మన యష్ నటించిన టాక్సిక్. ఎంత టాక్సిక్ అంటే ఈ కైండ్ ఆఫ్ రోల్ లైక్ ప్లే బాయ్ ఆర్ బ్యాడ్ గాయ్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాలంటే మనం ట్రైలర్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ మోస్ట్ అవైటెడ్ గూఢాచారి 2. ఆఫ్టర్ 7 years ఆఫ్ గూఢాచారి 1 తర్వాత వస్తున్న ఈ మూవీ ప్రీవియస్ 1 తో కంపేర్ చేస్తే బిగ్ బడ్జెట్ అనే చెప్పాలి. ఏజెంట్ గోపిగా మళ్ళీ కనిపించబోతున్న అడవిశేష్ మళ్ళీ హిట్ కొడతాడనే చెప్పాలి. ఇంతకీ హిట్ అంటే గుర్తొచ్చింది నాని నటిస్తున్న హిట్ 3 ద థర్డ్ కేస్. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ప్రాసెస్ నానియే పర్సనల్ గా కేర్ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉంటున్న నానికి ఈ ఫ్రాంచైజ్ హిట్ 2 కొంచెం కంపారిటివ్లీ హిట్ 1 కంటే డిసప్పాయింట్ చేసినా నెక్స్ట్ రిలీజ్ హిట్ 3 కి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అస్సలు తగ్గలేదు. ఇంకా మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.